ఉత్కంఠభరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేష్ కు 268 ఓట్లు పోలయ్యాయి. 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వి కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, శివబాలాజీ గెలుపొందారు. హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడం విశేషం. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్లభరణి, సాయి కుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేష్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిది శ్రీరామ్, రాజ రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కళ్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో నటులు నరేష్, శివాజీ రాజా ఆధ్వర్యంలోని ప్యానెళ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. మా అసోసియేషన్లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మా ఎన్నికల చరిత్రలో అధిక పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో తొలి ఓటును నటుడు నరేష్ వేయగా, చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజాబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా ఈసారి పోలింగ్ కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మొత్తానికి హోరాహోరీగా సాగిన ఈ మా అధ్యక్ష పదవి ఎన్నికల్లో నరేష్ ఘన విజయం సాధించారు. సో నరేష్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తుంది మైరా మీడియా.